శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. మేషాది మీనరాశుల్లో తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిగా చెప్పబడుతున్నవి. ఈ రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో వీరిపైన ఉంటుంది. మానసికంగా కొంచెం దుర్బలత్వంగా ఉండడానికి అవకాశం ఉన్నది. అయితే ఏప్రిల్ మాసంలో వీరి యొక్క జీవిత భాగస్వామితో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని వీరు పొందుతారు. ఎవరైతే అవివాహితులు ఉన్నారో, వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో స్త్రీ పురుషులు, వారికి ఈ మాసంలో వివాహం అవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వివాహమైనటువంటి దంపతులకి వైవాహిక జీవితంలో మంచి పరిణామాలు జరగడానికి అవకాశం ఉన్నది. ఒక మంచి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఈ ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి కలుగుతుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమాప్యాయతలు పెరుగుతాయి, నమ్మకం పెరుగుతుంది. ఇదంతా కూడా చంద్రుడి యొక్క ప్రభావం చేతన జరగబోతూ ఉన్నది. చంద్రుడు మనస్సుకు కారకుడు. ఆ చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి కావడం చేత ఈ కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో చంద్రుడి యొక్క ప్రభావం గణనీయంగా ఉండడం చేత భార్యాభర్తల మధ్య అన్యోన్యతతో పాటు ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేస్తున్నారో వారు అనుకున్నటువంటి రంగంలో వచ్చేటటువంటి సంవత్సర కాలానికి సరిపడినటువంటి ప్రణాళికని రచించుకునేటటువంటి మాసంగా ఏప్రిల్ మాసం చెప్పబడుతూ ఉన్నది. ఏప్రిల్ మాసంలో విందులు, వినోదాలకి యొక్క కర్కాటక రాశి వారు ప్రణాళికలు వేసుకుంటారు. సంతానంతో ఆ యొక్క విందు వినోద కార్యక్రమాలను వీరు చక్కగా ఆనందంగా గడుపుతారు. అలానే బంధుమిత్రాదులతో కూడా గడుపుతారు. అలానే దేవాలయ సందర్శనలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయానికి వచ్చినప్పటికల్లా కాస్త అసమతుల్యత వలన నాసికా సంబంధమైనటువంటి, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగడానికి కూడా సూచనలు లేకపోలేదు. కాబట్టి ఆరోగ్యాన్ని ఒక పక్కన గమనించుకుంటూనే కుటుంబ జీవనాన్ని ఆనందంగా జీవించడానికి ఏప్రిల్ మాసం ఈ కర్కాటక రాశి వారికి దోహదపడుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ప్రతి సోమవారం కూడా శివారాధన చేయటం ద్వారా మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సోమవారం వీలైతే కర్కాటక రాశి వారు రుద్రాభిషేకం చేయించుకోవడం ద్వారా మరింత ఉన్నతమైన ఫలితాలు పొందవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం యొక్క కర్కాటక రాశి మీద ప్రసరించి భోగ భాగ్యాలతోటి, ఐశ్వర్యంతో యొక్క కర్కాటక రాశి వారు జీవించాలని చెప్పేసి నేను మనసారా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.